ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డ్ భారతదేశం మొత్తంలో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. ఆ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత వక్ఫ్ ప్రాపర్టీస్ అన్నీ డిజిటలైజ్ చెయ్యాలి అనేది కేంద్ర ప్రభుత్వం దాన్ని ఒక నామ్ చేసింది. అంటే ప్రతిదీ ఒక పోర్టల్లో ఉండాలి. ఈ వక్ఫ్ ఆస్తులు అనేది దేవుని యొక్క ఆస్తులు అన్నీ కానీ ఒక దగ్గరనే డిజిటలైజ్ అయ్యి దాని కొలతలు కావచ్చు, జియో ట్యాగింగ్ కావచ్చు, ఎక్కడ ఆస్తి ఉంది, దాని స్వరూపం ఏంటి, ఈరోజు ఇవన్నీ కోఆర్డినేట్స్తో పాటు జియో కోఆర్డినేట్స్తో పాటు మీరు ఆన్లైన్ చేసి అప్లోడ్ చేయండి అని చెప్పడం జరిగింది. అయితే దానికి డిసెంబర్ 6వ తారీఖు దాకా సమయం ఇచ్చారు. ఈ డిసెంబర్ 6 తర్వాత ఆ పోర్టల్ ఆగిపోయింది. సో ఈ డిసెంబర్ 6 లోపల ఎవరైతే అప్లోడ్ చేశారో అవి మాత్రమే వక్ఫ్ కింద పరిగణంలోకి తీసుకొని వస్తామని చెప్పడం జరిగింది. అయితే భారతదేశంలోనే ఈ యొక్క వక్ఫ్ చట్టం వచ్చిన తర్వాత చాలా ఆందోళనకరమైన పరిస్థితి ఉండింది. ఆస్తులు పోతాయి, మన ఆస్తులన్నీ తీసేసుకుంటారు అని చెప్పారు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ ఈ యొక్క చట్టం రాకముందు డిజిటలైజ్ చెయ్యండి అని చెప్పకముందు మా దగ్గర 3790 ఇన్స్టిట్యూషన్స్ డిజిటలైజ్ అయ్యున్నాయి. అంటే మన దగ్గర నమోదయ్యింది వక్ఫ్ బోర్డులో. అవి వచ్చి 65,000 ఎకరాలు. అయితే ఈ డిజిటలైజ్ చేసిన తర్వాత అందరికీ అపోహ ఏముంది, మా భూములన్నీ తీసేసుకుంటారు, మా భూములన్నీ అన్యాక్రాంతం అయిపోతాయి అనే భావన నుంచి ఈరోజు మేము డిజిటలైజ్ చేస్తే 5,028 ఇన్స్టిట్యూషన్స్, ఇంతకుముందు 3,790 ఇన్స్టిట్యూషన్స్ నమోదై ఉన్నాయి. ఇప్పుడు 5,028 ఇన్స్టిట్యూషన్స్ నమోదయ్యాయి. టోటల్ ఏకర్స్ వచ్చి గతంలో 65,000 ఎకరాలు నింది ఇప్పుడు 81,402 ఎకరాలు ఈరోజు డిజిటలైజ్ చేయడం జరిగింది. అంటే దాదాపు 16,000 ఎకరాలు అధికంగా ఈరోజు మేము డిజిటలైజ్ చేయడం జరిగింది. అంటే అపోహలు ఎప్పుడు ఇట్నే ఉంటాయి. ఏది కానీ చేసే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క అంగుళం వక్ఫ్ భూమి కానీ అన్యాకాంతం కానివ్వము. నాకు ఈ వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా చేసినప్పుడు ఒకే మాట చెప్పారు, అజీజ్ ఇది దేవుని ఆస్తులు, ఎలాగైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు మేము అందరం కాపాడుతున్నామో మీ స్థలాల్ని కాపాడాల్సిన బాధ్యత నీది అని కానీ చెప్పడం జరిగింది. ఈరోజు ఈ 81,402 అంటే దాదాపు 16,000 ఎకరాలు అధికంగా ఎందుకు వచ్చాయి? గతంలో డిజిటలైజ్ అవ్వలేదు. గతంలో చాలామంది ఈ ఆస్తులన్నీ కొంతమంది పీఠాధిపతుల చేతిలో ఉంటాయి కాబట్టి ఈ ఆస్తుల్ని నమోదు చేస్తే మా కాకుండా పోతాయా అనే ఒక అపోహ. ఈరోజు మీ అందరికీ చెప్పడం ఏంటంటే డిసెంబర్ 6 అయిపోయింది కదా, డిసెంబర్ 6 తర్వాత పోర్టల్ మూసేశారు కదా, ఈ పోర్టల్ చాలామంది మేము ఇంకా నమోదు చేయలేదే, ఈ మా ఆస్తులన్నీ పరిస్థితి ఏంది అనే అపోహలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ ట్రైబ్యునల్లో కేసేస్తే 6 నెలలు ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. భారతదేశంలోనే
కొన్ని రాష్ట్రాలు వేస్తే 2 నెలలు 3 నెలలు వచ్చాయి వాళ్ళకి. మనకు 6 నెలల వ్యవధి ట్రైబ్యునల్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి పోర్టల్ ఓపెన్ అయ్యింది. ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంకా దాదాపు 10,000 ఇన్స్టిట్యూషన్స్, 10,000 మసీదులు, 10,000 దర్గాసు, ఇవన్నీ చాలామంది ఇంకా సెల్ఫ్ స్టైల్ మేనేజింగ్ కమిటీస్ ఉన్నాయి. వాళ్ళందరూ ఏంటంటే ఈ యొక్క నమోదు చేస్తే మేము ఈరోజు కమిటీలుగా మేమున్నాము, ప్రెసిడెంట్గా మేమున్నాము, రేపు మేము వక్ఫ్ బోర్డులో నమోదు చేస్తే మా కమిటీల్ని తీసేస్తారు అనే అపోహ ఉంది. దయ ఉంచి అందరూ రాష్ట్రంలో ఉండే ప్రతి మసీదు, ప్రతి దర్గా ఎవరైతే మీరు ఈరోజు మీ యొక్క కంట్రోల్లో ఉందో అవి అన్నీ కానీ మీ దగ్గరే ఉంటాయి. ఎవరైతే సెల్ఫ్ స్టైల్ కమిటీలు ఇప్పుడు నడుపుతున్నారో అవి మీ పేర్లే ఉంటాయి. దయచేసి అపోహకు పోవద్దు. వక్ఫ్ బోర్డు వచ్చి దాన్ని తీసుకునేది ఉండదు. మీ యొక్క కంట్రోల్లోనే మీ యొక్క మసీద్ కావచ్చు, మీ దర్గా కావచ్చు, మీ ద్వారానే మీ మేనేజ్మెంట్లోనే నడుపుతాము. కంట్రోల్ చేయట్లేదు. ఈరోజు ఒక వ్యక్తికి ఈరోజు భారతదేశంలో ఆధార్ కార్డు ఎంత ఇంపార్టెంటో, ఒక దైవ సంస్థ ఏదైతే ఉందో ముస్లిం సమాజానికి సంబంధించింది అది వక్ఫ్ బోర్డులో నమోదు కావాలి. ఆ ఆస్తి ఎంత, దాని కొలతలు ఎంత, దాని యొక్క జియో ట్యాగింగ్ ఉంటే రేపు ఉత్తర ఈ యొక్క ఆస్తి దేవుని ఆస్తి అని గుర్తింపబడద్ది. ఈరోజు ఇది మనకే కాదు, అన్ని మతాలకి. ఈరోజు హిందూ దేవాలయాలు ఉన్నాయి. అన్ని దేవాలయాలు ఎండోమెంట్లో ఎన్రోల్ అయి ఉంటాయి. ఇది వ్యక్తి ఆస్తులు కాదు. గుళ్ళు కావచ్చు, చర్చులు కావచ్చు, మసీదులు కావచ్చు, దర్గాలు కావచ్చు, ఇవి వ్యక్తి ఓనర్షిప్ ఉండదు, దేవుని యొక్క ఓనర్షిప్. ఏదైతే దేవుని ఉందో అవి అన్ని కానీ ఎన్రోల్ అవ్వాలి వక్ఫ్ బోర్డులో. ఈరోజు వక్ఫ్ బోర్డు ఏం చేసింది, ఈ వక్ఫ్ యాక్ట్ అనేది భారతదేశానికి మొత్తం ఒకే యాక్ట్, భారతదేశానికి మొత్తం. కాబట్టి ఇది నెగిటివ్గా ఆలోచించాల్సిన అవసరంలే. ఈరోజు మన ముఖ్యమంత్రి ముస్లిం సమాజంకి సంబంధించిన ఏది అన్యాకాంతం కాకూడదు అని చెప్తున్నారు. మీకు చాలామందికి అనేక అపోహలు ఉన్నాయి. ఈరోజు చూస్తారండి, ఎక్కడ కానీ ప్రతి ఆస్తిని కాపాడడానికి ఈరోజు ప్రయాసపడుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం కానీ కంప్లీట్గా ముఖ్యమంత్రి గారు వక్ఫ్ ఆస్తుల్ని కాపాడాలనే ఒక ఆలోచనతోనే ఉన్నారు. నేను మళ్ళా ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి మసీదు, దర్గా ఎవరైతే మీరు వక్ఫ్ బోర్డులో నమోదు కాలేదో మీరు నమోదు అవ్వండి. ఈ రోజు నుంచి పోర్టల్ ఆన్ అయింది, ఓపెన్ అయ్యింది. మీకేమైనా దాంట్లో డౌట్స్ ఉంటే వక్ఫ్ బోర్డుకి డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు, లేదా మీరు అక్కడ CEO ఉంటారు, వాళ్ళని కలవచ్చు. అలాగనే డిస్ట్రిక్ట్లో వక్ఫ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు ప్రతి డిస్ట్రిక్ట్లో, వారి దగ్గర పోయినా మీకు ఏదైనా దాంట్లో అర్థం కాకపోతే ఆ పోర్టల్లో ఎలాగ అప్లోడ్ చేయాలో కానీ అందరికీ చెప్తామని కానీ తెలియచేస్తున్నా. అదేవిధంగా ఒక సంవత్సరం అయింది మేము వచ్చి, ఒక బోర్డు ఫామ్ అయ్యి, నూతన బోర్డు ఫామ్ అయ్యి 1 సంవత్సరం అయింది. అయితే అన్ఫార్చునేట్గా ఇవన్నీ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ రావడం, దీంట్లో అందరూ ఆందోళన పడడం, అందరూ చాలామంది ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్టు మాట్లాడుకోవడం, దీంట్లో ఈ వక్ఫ్ ఆస్తుల నుంచి అభివృద్ధి చేసి, ఈ వక్ఫ్ ఆస్తుల నుంచి ఇన్కమ్ జనరేట్ చేసి పేద ముస్లిమ్స్కి సహాయం చేసే దాంట్లో కొద్దిగా వెనక పడాం మేము. ఎందుకంటే ఆస్తులే ఉండవు అనే భావనలో ఉన్నప్పుడు ఇంకా ఆస్తుల్ని ఎక్కడ డెవలప్ చేయగలుగుతాం? సో ఆ భావనలన్నీ వదిలేయండి. ఇంక నుంచి మేము కానీ వక్ఫ్ బోర్డు నుంచి ఆస్తులు ఏమైతే ఉన్నాయో దాన్ని ఈ సమాజంలో ముస్లిం సమాజానికి పేద బిడ్డల చదువుల కోసం రేపు మార్చి నుంచి స్పెసిఫిక్గా ఇంటర్మీడియట్ పిల్లలకి కార్పొరేట్ విద్యని అందించడానికి ఒక టాలెంట్ టెస్ట్ పెట్టి వాళ్ళందరినీ కార్పొరేట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో చేర్పించి ఆ పిల్లలకి ఉన్నత స్థాయికి పోవడానికి తోడ్పాటు అవడానికి చేయబోతున్నాము. అదేవిధంగా
దాదాపు 20 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 20 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇనీషియల్గా మహిళల కోసం ట్రెడిషనల్ స్కిల్స్ స్టార్ట్ చేస్తున్నాము, టైలరింగ్ అటువంటి. తర్వాత నెక్స్ట్ ఫేజ్లో డిజిటల్ స్కిల్స్ కానీ స్టార్ట్ చేయబోతున్నాము.